ఏవండి ఉప్పు ఉప్పు ఎందుకే కూరలు వేసేవా? అంటే మీరు ఎట్లా మళ్ళీ అడుగుతారని. అంటే ఎట్లా కనిపిస్తున్నాను నీకు నేను? ఉప్పు అయిందో లేదో కూడా తెలియనంత అవలగానే అనుకుంటున్నావా నువ్వు? నేను అట్లా అనలేదండి. అంటే మరి ఏమన్నావు అనుకుంటున్నావు? అనేది ఎందుకు బయటకాను? నేను మీ గురించి ఏం అనుకోనండి. మరి ఎవరి గురించి అనుకుంటున్నావు? నేను అలాంటిదాన్ని కాదండి. అంటే నేనే కాలేజ్ గానే అయ్యో కాదండి, మీరు చాలా మంచోళ్ళు. అంటే నువ్వు కాలేజ్ దానివే? పడుతున్నావు కదా అని నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడకండి. అమ్మో కోపం వచ్చింది రోజు దీనికి. అంటే ఏదో ఒకటి వెళ్ళి పెట్టుకుని మీ అమ్మోళ్ళ ఇంటికి పోదామనే. లేదండి నేనేం పోనండి. నేనెందుకు పోతా? మీ వాళ్ళని ఇంటికి పిలిపిస్తావా? మరి పిలిపిస్తా తడిపి. చూస్తున్నానే మీ డ్రామాలు అన్ని చూస్తున్నా. ఇంటికి వస్తే నేను మీ అయ్యా మీ అక్కమ్మోలేక చూస్తాడు, నన్నోలేక చూస్తాడు. అంటే నేను కళ్ళకు కనిపియనా? అంత అవలగానే నిన్ను చూసేదాకా ఏడా అవుతావు? అప్పటికే నీది ఒక సీసా అయిపోయి ఉంటది. అంటే తాగోతం చేసినావు. మీ వాళ్ళంతా మంచోళ్ళు, నేను అక్కనే తాగోతాను. ఆ రోజు కూడా అట్లనే మాట్లాడినవి. నాకే అర్థం కాలే. ఆయాల అర్థమైతే నరికేదేముంది, ఇవాళ అర్థమైతే నరికేదేముంది. ఏమైంది? ఉల్టా అవుతున్నావు. ఉల్టా అవుతారు మరి. ఉల్టా గారా? నువ్వు మంచిగా ఉంటా, నేను మంచిగానే ఉంటా. ఆహా, ఇన్ని రోజులు ఆడ ఉండి బాగా నేర్చినట్టున్నావు. నేర్చుకోనికి నేనేమన్నా సన్నవిల్లనా, నువ్వేమన్నా సంసారివా? అట్లా నేర్చుకుని బానే ఉండు. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ కాదు, నువ్వేమన్నా ఎక్కువ మాట్లాడితే తన్నే పోతా మా అమ్మోళ్ళ ఇంటికి. సరేలేవే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తిన్నాక మాట్లాడుకుందాం రా.